బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ తాలిబాన్లు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అభం శుభం తెలియని చిన్నారులను పాశవికంగా హతమార్చారు. పాక్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకునే పేరుతో విద్యార్థుల్ని పొట్టను పెట్టుకున్నారు. పాఠాలు చదువుకునేందుకు స్కూల్కు వచ్చిన విద్యార్థులను తాలిబాన్ల తుపాకీ గుళ్లు బలి తీసుకున్నాయి. ఆర్మీ స్కూల్పై దాడి ఘటనలో 126 మంది చనిపోయినట్టుగా పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 100 మంది చిన్నారులే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్మీ స్కూల్లోకి సైనిక దుస్తుల్లో ప్రవేశించిన తీవ్రవాదులు విద్యార్థులపై పాశవికంగా కాల్పులు జరిపారు. సైనిక స్కూల్ ప్రాంగణమంతా ఆర్తనాదాలతో హృదయ విదారకంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మంది పసిపిల్లలను పొట్టను పెట్టుకున్నారు పాక్ తాలిబాన్లు. పాక్ సైనిక బలగాలు అప్రమత్తమయ్యేసరికే రక్తపాతం సృష్టించారు. ప్రస్తుతం తీవ్రవాదులకు సైనికులకు మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. స్కూల్ పరిసరాల్లో భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. 2010లో పాక్ యువతి మలాలపై కాల్పులు జరిపిన తీవ్రవాద సంస్థే ఇప్పుడు కూడా చిన్నారులని బలి తీసుకుంది. జిహాద్ పేరుతో విరుచుకుపడే తాలిబాన్లు చిన్నారులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. పాకిస్తాన్ చరిత్రలో ఇలాంటి మారణ హోమం ఇప్పటి వరకు జరిగి ఉండదు. ఇస్లామిక్ దేశాల్లో మత ఛాందసవాదంతో అరాచకాలను సృష్టిస్తున్న తీవ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జాతీయ విషాద దినంగా ప్రకటించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మిలిటరీ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించేందుకు షరీఫ్ పెషావర్ వెళ్తూ ఉన్నారు. पोजीशन क्या मार्क्समैन कपियान सभी मार्क्समैन